శ్రీకాంత్ హీరోగా కె రాఘవేంద్రరావు సినిమా. పత్రికలో ఈ వార్త చదివి చాలా మంది ఆశ్చర్యపోయారు. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్ర కథానాయకులను నిద్రలో లేపడిగిన రాఘవేంద్రరావుకు డేట్లు ఇవ్వడానికి రెడీ. మరి ఈయన గారు ఓ చిన్న హీరోతో ఇలా చిన్న సినిమా ఎందుకు చేయాలనుకుంటున్నట్లు? అయితే ఇది రాఘవేంద్రరావుకు అప్పటికప్పుడు పుట్టిన ఆలోచన మాత్రం కాదు. జగదేక వీరుడు లాంటి హీరో, అతిలోక సుందరి లాంటి హీరోయిన్లు, కుబేరుడి లాంటి నిర్మాత, మాయాసభను తలపించే సెట్లు, కురుక్షేత్రాన్ని మరిపించే క్లైమాక్స్ ఫైట్లు, భలే పసందుగా భారీ బడ్జెట్లు, రోజు ఇదే వ్యవహారం. రోజు బిర్యానీ తినాలంటే కష్టమే కదా. అప్పుడప్పుడు పులిహోర, కొత్త ఆవకాయ నంచుకుంటూ పెరుగన్నము తినాలనిపిస్తుంది. రాఘవేంద్రరావుది అలాంటి పరిస్థితే. జస్ట్ ఫర్ చేంజ్ ఏదో చేయాలని మనసు అడుగుతోంది. కెరీర్ తొలినాళ్లలో చేసినట్లుగా జ్యోతి లాంటి చిన్న సినిమా, స్టార్లు లేని సినిమా, లకారాలతోనే తీయదగ్గ సినిమా చేయాలని మనసు తొలిచేస్తోంది. హిందీలో రాజశ్రీ సంస్థ చేసిన హమ్ ఆప్కే హైకాన్ సినిమా చూశాక ఇక రాఘవేంద్రరావుకు నిద్ర పట్టలేదు. వెంటనే తన మనసులో మొలకెత్తిన విత్తనాన్ని తీసి రచయిత సత్యానంద్కిచ్చారు. ఆయన ఎంచక్కా దాన్ని నల్లరేగడి భూమిలో పాతి రోజూ నీళ్లు పోస్తే పుట్టిందో కథ. ఓ కుర్రాడు పెళ్లి చూపుల్లో ఓ అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి ఇతడిపై మనసు పడుతుంది. కానీ ఇతగాడికో స్వప్న సుందరి ఉంటుంది. ఆ అమ్మాయే నిజంగా ఎదురయ్యేసరికి పైకి లేచి ఈత కొట్టలేనంత ఇదిగా ప్రేమలో మునిగిపోతాడు. ఆ పెళ్లి చూపుల అమ్మాయి, అతను ప్రేమించిన అమ్మాయి అక్కా చెల్లెళ్ళు అంటూ కథ చెప్పసాగారు సత్యానంద్. ఇక చెప్పొద్దు, ఆపేయండి అన్నారు రాఘవేంద్రరావు. నచ్చలేదా అడిగారు సత్యానంద్. మామూలుగా నచ్చడం కాదు, నచ్చడం ఉన్నారా ఇది అనేశారు తన గడ్డం నిమురుకుంటూ రాఘవేంద్రరావు. ఇంటర్వెల్ బ్యాండ్ తోనే కథలో ఉన్న దమ్మేంటో అర్థమైపోయింది. దీన్ని కొత్తగా, శ్రద్ధగా ఓ వాణిజ్య ప్రయోగంలా చెయ్యాలి అన్నారు రాఘవేంద్రరావు. 2 రోజుల తర్వాత అల్లు అరవింద్ కు ఈ కథ గురించి, తన ఆలోచన గురించి గంటకు పైగా వివరించారు. భేషైన ఆలోచన. అయితే ఈ సినిమాను ఎవరికీ అమ్మకుండా సొంతంగా విడుదల చేస్తే బాగుంటుంది. అందుకే నాతో పాటు పంపిణీ సంస్థలు ఉన్న మరో 2 కలుపుకుని సొంతంగా చేద్దాం అన్నారు అల్లు అరవింద్. అలా శ్రీ అశ్విని దత్, జగదీష్ ప్రసాద్ ను భాగస్వాములుగా కలుపుకున్నారు. ఓ శుభముహూర్తాన నలుగురి ఆధ్వర్యంలో శ్రీ రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్ సంస్థ ఏర్పాటైంది. హీరోగా శ్రీకాంత్ ను ఎంచుకున్నారు. తాజ్ మహల్ సినిమాతో అప్పుడే హీరోగా ఓ గుర్తింపు వచ్చింది అతనికి. రాఘవేంద్రరావు పిలిచి ఈ సినిమా అవకాశం ఇవ్వగానే ఎగిరి గంతేసినంత పని చేశాడు. 2 కథానాయికలుగా దీప్తి భట్నాగర్, రవళిని తీసుకున్నారు. పరిశ్రమలో వారికి ఇది మరో షాక్. రాఘవేంద్రరావు ఏం చేయబోతున్నారో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. అందరూ అలా ఆశ్చర్యంలో ఉండగానే సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు. 1995 ఆగస్టు 20న హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభోత్సవం జరిగింది. శ్రీకాంత్, రవళి తలంబ్రాలు పోసుకుంటుండగా సరిగమ పదనిస రాగం త్వరపడుతున్నది మాఘం అనే పాటలో బిట్ ను ముహూర్తపు దృశ్యంగా చిత్రీకరించారు. నాగార్జున పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హిందీ నటుడు అజయ్ దేవగన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా మరో హిందీ నటుడు అమీర్ ఖాన్ క్లాప్ ఇచ్చారు. రాఘవేంద్రరావుకు ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలందించారు. ఇందులో 9 పాటలున్నాయి. వేటూరి, సీతారామ శాస్త్రి, చంద్రబోస్ లాంటి వారు రాశారు. హీరోకి స్వప్న సుందరి ఎలా కనిపించాలనే విషయమై కొంత చర్చ జరిగింది. రాఘవేంద్రరావు పాయింట్ ఆఫ్ వ్యూలో గ్లామర్ యాంగిల్ కోసం బొడ్డుకు బెత్తెడు దూరంలో పుట్టుమచ్చ, దిగువన వెండి తాళం చెవుల గుత్తి చూపిద్దామన్నారు సత్యానంద్. గోదావరి జిల్లాలోని తణుకు, అల్లంపురం, తొర్రేడు, కోసూరి నగర్లో అత్యధిక భాగం చిత్రీకరణ చేశారు. అరకులోయలో ఓ షెడ్యూల్ జరిపారు. 3 పాటల్ని ఊటీ, బెంగళూరు, శివసముద్రంలో తీశారు. సినిమా అంతా పూర్తయ్యాక చూస్తే సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా 11,000 అడుగులు రాలేదు. దాంతో అప్పటికప్పుడు కోడి ఎపిసోడ్ సృష్టించి బ్రహ్మానందం, ఏవిఎస్, శ్రీలక్ష్మి మూర్తిపై చిత్రీకరించి ఇంటర్వెల్ తరువాత జత చేశారు. 85 లక్షల రూపాయల నిర్మాణ వ్యయంతో పూర్తయిన పెళ్లి సందడి 1996 జనవరి 11న విడుదలైంది. ఒక్క ఏరియా కూడా అమ్మకుండా అంతా సొంతంగా విడుదల చేశారు. చిన్న సినిమా ఏముంటుందిలే అని తేలిగ్గా తీసి పారేసిన వారే సినిమా చూసి షాక్ అయిపోయారు. ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకుడే కాదు, హీరో కూడా అని సినీ పండితులు తేల్చేశారు. దర్శకుడిగానే కాకుండా నృత్య దర్శకునిగా కూడా విజృంభించారు రాఘవేంద్రరావు. సంగీతానికి, సందర్భానికి అనుగుణంగా చిన్న చిన్న స్టెప్స్ తో పాటలకు ఓ కొత్త వెలుగు తీసుకొచ్చారు. ఈ నృత్య దర్శకత్వానికి ప్రజల మెప్పే కాదు, ప్రభుత్వం నుంచి నంది అవార్డు కూడా లభించింది. పాటల్ని స్క్రీన్ ప్లేలో అంతర్భాగంగా మలచడం ఈ సినిమా విజయం స్థాయిని పెంచింది. ఇందులో ప్రతి సన్నివేశం అందంగా, ఆకర్షణీయంగా అనిపిస్తుంది.
హాస్యాన్ని, చిలిపి చేష్టలని, పెళ్లి సంబరాలని, సరసాలను, వేళకోళాలను కలబోసి సత్యానంద్ రాసిన సంభాషణలు పసందుగా అనిపిస్తాయి. కాఫీలు తాగారా, టిఫినీలు తిన్నారా అనే డైలాగ్ పెళ్లిళ్లలో సర్వసాధారణంగా వినిపిస్తూ ఉంటుంది. దాన్ని ఈ సినిమాలో బాగా ఉపయోగించి నవ్వులు పండించారు. ప్రతి పాట వినసొంపుగా ఉండడంతో పాటు దృశ్యాల చిత్రీకరణలో రాఘవేంద్రరావు చూపిన మెలకువలు ఓ విధంగా కావ్యత్వాన్ని సిద్ధింపచేశాయి. సినిమాలో చాలా పాత్రలు కనిపిస్తాయి. ఏదీ వృధా అనిపించదు. అన్ని పాత్రలకు పని కల్పించారు. ఏముంది ఇందులో, అంతా గ్లామర్మయం, పాటలమయం అని తేలిగ్గా తీసిపారేయడం ఈజీయే. కానీ చిన్న కథతో, స్టార్స్ లేకుండా తక్కువ బడ్జెట్తో ఇంత కలర్ఫుల్ గా ప్రేక్షకాదరణ పొందేలా తీసిన రాఘవేంద్రరావు సాహసాన్ని మాత్రం ఖచ్చితంగా అభినందించాలి. రాఘవేంద్రరావు సినిమాల్లో పువ్వులు, అమ్మాయిల నవ్వులు, జలపాతాలు, సోయగాల తుఫానులు ఇవన్నీ సర్వసాధారణమే. ఈ సినిమాలోనూ అవే ఉంటాయి. అయితే అంతకు ముందు సినిమాల్లోవి వెండి కంచంలో కొత్తల్లుడికి వడ్డించిన విందు భోజనమైతే ఈ సినిమాలో మాత్రం అరిటాకులో అమ్మ వడ్డించి పెట్టిన ఆవకాయ దప్పడంలా అనిపిస్తుంది. ఇది కలల సినిమా. కలలతో కలవరం పుట్టించే సినిమా. కేజీ కండ కూడా లేనట్టుండే దీప్తి భట్నాగర్ను ఓ సౌందర్య రసాది దేవతగా చూపించిన విధానం రసిక హృదయాలపై పన్నీటి జల్లు కురిపిస్తుంది. ఇంత అందంగా ఆమె మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించలేదు. అదే రాఘవేంద్రరావు చేసిన ఇంద్రజాలం. ఈ సినిమా నిడివి 2 గంటల 15 నిమిషాలైతే అందులో 3/4 గంట పాటలే ఉంటాయి. అయితే ఎక్కడా కూడా పాటలు ఎక్కువయ్యాయన్న ఫీలింగ్ కలగదు. అలాగని పాటల్ని విడదీసి ఈ సినిమా చూడడం కూడా కష్టం. కీరవాణి విశ్వరూపాన్ని ఈ పాటల్లో వీక్షించొచ్చు. గీత రచయిత చంద్రబోస్ కి ఫెంటాస్టిక్ కెరీర్ నిచ్చింది. శ్రీకాంత్ జీవితాన్ని ఈ సినిమా గొప్ప మలుపు తిప్పింది. అలాగే మన తెలుగు పెరట్లో కాసిన జాంపండు రవళి కూడా ప్రేక్షకుల నోరూరింపజేసింది. ఇంత చిన్న సినిమా ఫస్ట్ బ్యాచ్ లో 34 కేంద్రాల్లో 100 రోజులు ఆడడమే విశేషం అనుకుంటే, సెకండ్ బ్యాచ్ లో 25 కేంద్రాల్లో 100 రోజులు ఆడడం అంతకంటే విశేషంగా చెప్పుకోవాలి. ఇలా సెకండ్ బ్యాచ్ లో 100 రోజులు ఆడిన సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో లవకుశ లాంటివి ఒకటో రెండో ఉంటాయి. ఈ సినిమా విజయ విహారం అక్కడితో ఆగిపోలేదు. 27 కేంద్రాల్లో రెగ్యులర్ షోస్ తో డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ ఆడి రికార్డు సృష్టించింది. అప్పటికి ఏ సినిమా కూడా ఇన్ని కేంద్రాల్లో డైరెక్ట్ జూబ్లీ ఆడలేదు. ఆ తర్వాత ఈ రికార్డును సమరసింహారెడ్డి, ఇంద్ర, సింహాద్రి వరుస క్రమంలో అధిగమించాయి. మరో గొప్ప రికార్డు ఏంటంటే 13 కేంద్రాల్లో 200 రోజులు ప్రదర్శితమైంది. నువ్వే కావాలి వచ్చేంత వరకు ఈ సినిమా రికార్డును ఎవ్వరూ బద్దలు కొట్టలేకపోయారు. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో డైరెక్ట్ గా 4 ఆటల డైరెక్ట్ ప్రదర్శనలో రికార్డు సృష్టించింది. సింగిల్ థియేటర్ లో డైరెక్ట్ గా 1196 ఆటలు ఆడడం ఇప్పటికీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డుగా నిలిచి ఉంది. వసూళ్ల సాధనలో ఈ సినిమా అసాధారణ ప్రతిభను ప్రదర్శించింది. అన్ని ఏరియాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టింది. సుమారు 15 కోట్లకు పైగా వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్ లోని సంధ్య 35mm థియేటర్ లో ₹1 కోటి వసూలు చేసింది. సింగిల్ థియేటర్ లో ₹1 కోటి వసూలు చేసిన తొలి చిత్రం ఇదే. అలాగే ఆడియో క్యాసెట్ల అమ్మకాల్లోనూ జయభేరి మోగించింది. ఈ సినిమాతో విజయయాత్రల ట్రెండ్ మళ్లీ మొదలైంది. 1950, 60ల్లో అక్కినేని నాగేశ్వరరావు చిత్రాలకు ఎక్కువగా విజయయాత్రలు, విజయోత్సవాలు జరిగాయి. ఆ తర్వాత ఆ ట్రెండ్ కు చాలా విరామం వచ్చింది. ఈ సినిమాతో అవి మళ్లీ ఊపందుకున్నాయి. విజయవాడలో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కన్నుల పండుగగా జరిగింది. చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని విజయ్ హీరోగా రీమేక్ చేశారు. అలాగే హిందీలో మేరీ సప్నోం కా రాణి పేరుతో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే రీమేక్ చేశారు. రాఘవేంద్రరావు అప్ టు డేట్ గా ఉంటారు అని చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. అందుకే వాణిజ్య సినిమాకు కె రాఘవేంద్రరావు ఓ పెద్దవాళ్ళ శిక్షగా నిలిచిపోతారు.